అల్లం, బెల్లం, ఎండు కారప్పొడి. మనం ఇప్పుడు ఏం పచ్చడి చేస్తున్నామో తెలుసా? చూడండి, ఇక్కడ ఏమీ లేవు, స్టవ్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోకుండా ఒక మంత్రం మ్యాజిక్ చేసేస్తున్నాం కదా. అందుకని సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు నమస్కారం ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ చెప్పాక చెప్తే అన్నీ ఒకటే రకంగా చెప్తుంది మా అమ్మ అనుకోకుండా ఇలా చెప్పాను అంతే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అల్లం పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. అల్లం పచ్చడి ఎందుకో తెలుసా? చక్కగా దోశలో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు, అన్నంలో వేసుకోవచ్చు, చక్కగా గారెలు చేసుకుంటే వేసుకోవచ్చు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఇది కరోనా వైరస్ని నియంత్రిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఏంటో చెప్పనా? ఇగో ఇది అల్లం. ఇంత చక్కగా అల్లం ఏం చేయాలో తెలుసా? హాయిగా చెక్కు తీసేసి కడిగేసి ఇలా పెట్టేసుకోవాలి. చాలండి. ఇంత అల్లం ముక్క ఎంత వైరస్ని తినేస్తుందో తెలుసా? మనం చేసేటువంటి చిన్న వాటిల్లోనే ఇన్ని గుణాలు ఉంటాయి. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి పచ్చడి. దీన్ని మనం చాలామంది ఏమంటారంటే ఇలా తురిమేసుకుని టీలో తాగుదామండి, లేకపోతే ఇంకా దేనిలో అయినా వేద్దామండి అనుకుంటారు కదా. దానికన్నా కూడా అన్నంలో కనుక మొదటి ముద్దలో ఈ యొక్క అల్లం పచ్చడి కనుక తయారు చేసుకుని తిన్నారనుకోండి, ఎటువంటి వైరస్ మీ దగ్గరికి రాదు. అందరూ ఏమనుకుంటారంటే ఘాటు, మాకు ఎసిడిటీ వస్తుందని. ఏమీ రాదండి. దీనికి విరుగుడైనవి చాలా ఉన్నాయి. ఇందులో ఏమిటో చెప్పనా? బెల్లం ఉంది, ఇది చాలా విరుగుడు. దీనికి తోడు చక్కటి పులుపు ఉంటుంది, ఇది నిరోధిస్తుంది. ఇది పులుపు. ఇలాగా చక్కగా దీన్ని నానబెట్టి పెట్టుకోవాలి. దాంతోపాటు మనం ఏం చేస్తాం? చక్కటి కారం ఇవన్నీ వేస్తూ ఏం చేస్తాం? చక్కగా పోపు కూడా వేయించుకుంటాం కదా, ఆ పోపు కూడా కొంచెం వేసి చక్కగా నూరుతాం. ఇవన్నీ నూరి పచ్చడి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారనుకోండి, మీరు తిన్నారనుకోండి, మీ ఇంటికి కరోనా వైరస్ అసలు మీ దరిదాపులకు కూడా రాదు. వెంటనే చేసుకోండి. పేపర్లలో, టీవీలలో, టెలిఫోన్ కాలర్ ట్యూన్స్ పెట్టుకోవడం కాదు. కష్టపడి ఒక రోల్ తీసుకొచ్చుకోండి, రోకలు తెచ్చుకోండి. మా సుమన్ మామ్ చూడండి, సుమన్ లైఫ్ చూడండి, సుమన్ టీవీ చూడండి. చూసారంటే మీకు ఇంకా ఏం అక్కర్లా, బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి ఎంత బాగా చేస్తున్నాను. చక్కగా అల్లం ముక్క ఇందులో వేసుకుని ఇలా దంచాలి. ఇగో ఇలా బాగా దంచుకోవాలి. ఎందుకంటే మొదట ఏం వేయట్లే, ఇది వేయాక నేను పోపు ఏంటో చెప్తా, బాగా చూస్తుండండి. ఇగో ఇలా దంచుకోవాలి బాగా. ఇంకా మన ఎపిసోడ్స్ చూస్తుండండి. మీకు వాము పొడి, సొంటి పొడి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. అవన్నీ మనకి ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవు. అవి చూడాలంటే మా ఛానల్ చూస్తూనే ఉండాల్సిందే. అమ్మ ఏం చెప్తుందో చూడాల్సిందే మీరు. చూడండి ఇలా దంచేసుకుని ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇక్కడ ఇలా పెట్టుకోండి. తర్వాత ఇది చూడండి, ఎండుమిరపకాయలు, పోపుల డబ్బాలో ఉండేటువంటి పోపు అంతా ఏమేంటి వేస్తాం? శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కాస్తంత నువ్వులు, ఓ చిటికెడు పసుపు, ఇవన్నీ వేసుకుంటూనే ఏం చేస్తాం? కొంచెం ఇంగు వేస్తాం. దాంతోపాటు ఇప్పుడు బెల్లం, ఎండుకారం, చింతపండు, నానబెట్టుకుని చింతపండు, ఇవన్నీ ఇందులో వేస్తాం. రుచికి తగినంత ఉప్పు. ఇదన్నిట్లో మనం చెప్పక్కర్లా, వేసుకోవాల్సిందేగా. చూడండి, దీనిలో పులుపు ఉంది, ఉప్పు ఉంది, తీపి ఉంది, కారం ఉంది. మన జీవితంలో ఏమేమి ఉన్నాయో అన్నీ అల్లం పచ్చట్లో ఉంటాయి. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. చూసారా? టక 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 చూడండి, అంతే. కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇందాకే చూపించా కదా మీకు. ఇలా బెల్లం వేసేసుకుని చక్కగా బెల్లం కూడా దంచుకోవాలి. బెల్లం దంచుకుంటూనే నలుగుతూ ఉండగా చింతపండు వేసేసుకుందాం మనం. చూసా ఎంత మంచి వాసన వస్తుందో. ఆహా, చక్కగా చింతపండు కూడా ఇలా వేసేసుకోవాలి, అంతే. లాస్ట్లో మనం ఏం చేద్దామంటే కారం వేసుకుందాం. ఫస్ట్ ఇది బాగా నలిగిన తర్వాత కారం వేద్దాం. చక్కగా అల్లం పచ్చడి చూసారండి ఎంత బాగుందంటే
ఎర్రెర్రగా మంచి వాసన అండి. అసలు ఫస్ట్ నాకేమనిపిస్తుందో తెలుసా, నిజం చెప్పిన ఈ అల్లం పచ్చడి చూసిన తర్వాత గబగబా మినపప్పు నానబెట్టేసుకుని చక్కగా గారెలు చేసుకోవాలని ఉంది. కానీ గారెలు అంత తొందరగా అవ్వవుగా, మినపప్పు నానాలి. అదేదో సినిమాలో వాడు చెప్పినట్టు నానాలి అనగానే నాను అంటాడు వాడు. అలా కాకుండా చక్కగా ఈసారి నేనేం చేస్తానంటే గారెలు చేసేసి మనం చూసుకుని అందరం చక్కగా కూర్చుని తినేటట్టుగా కూడా చేద్దాం ఈసారి. ఏంటంటే స్టవ్ పెట్టి ఏం చక్కగా కూర్చుని బాణలు పెట్టి అలాగే నూనె పోసి గారెలు వండుకుని అప్పుడు అల్లం పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది మజా. అంతా ఇంత మజా కాదు. చూడండి ఎంత బాగుందో. ఎవరికైనా రుచికి పెడదామంటే ఎవరు పిల్లలు కనిపెట్టల్లా, పోనీ ఏది ఒక చెయ్యన్నా రావడంలా పెడదామంటే పోనీలే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ చేసేసి పిల్లల్ని పిలుస్తాను. అరే పిల్లలు ఎవరైనా రండిరా కాస్త రుచి చూద్దరు. కానీ ఎంత బాగుందో చూడండి ఎర్రగా. అసలు తినాలంటే ఇదే పచ్చడి. అల్లం పచ్చడి కరోనాకి మందు. అయితే మా ఇంట్లో ఏమంటున్నారో తెలుసా, ఈ పచ్చడి చేయగానే అమ్మ కరోనా పచ్చడా అని అడుగుతున్నారు పిల్లలు. అలాగే ఉంది చూడబోతే. మనం కూడా ఇంట్లో చేసుకున్నట్టే. అందుకే మన ప్రేక్షకులందరికీ చూపించాలనే చక్కగా చేసాం. మన దేశ విదేశాల వాళ్ళందరికీ అండి, చైనా వాళ్ళు కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ మనమే తయారు చేసి కూడా పంపచ్చు. ఇంగ్రీడియంట్స్ పంపిస్తే వాళ్ళే చక్కగా చూసి చేసేసుకుంటారు, మన ఛానల్ చూసేసి చక్కగా. అందుకే చేసి చూపిస్తున్నాం అందరికీ కదా, అది సంగతి. ఇప్పుడు అల్లం పచ్చడి రెడీ. ఎంత బాగుందో చూసారా. కాబట్టి మన సుమన్ ప్రేక్షకులందరూ కూడా అల్లం పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుని చేసుకోండి. ఇప్పుడు మరీ ఇది అత్యంత అవసరమైనటువంటిది. అల్లము, బెల్లము, కారము, చింతపండు, పోపు అన్నీ కలిపి వేసి చక్కగా రోట్లో దంచుకోండి, మిక్సీలో దంచకండి. ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇదిగో అది నిజంగా నోట్లో నీళ్ళు ఇట్లా ఊరిపోతున్నాయి, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు. చూసారా, చక్కగా చేసుకోండి. మంచిగా రోలు కొనుక్కోండి, రోట్లో పచ్చళ్ళు చేయండి. ఇప్పుడు చెప్తానన్నాక ఏం చేయాలంటే ఈ రోట్లో నీళ్లు పోసి శుభ్రంగా ఇలా కడుగేసుకుని ఈ నీళ్ళతో చారు పెట్టుకోవాలి. తెలుసా, మేము మా అమ్మగారు అలాగే చేసేవాళ్ళు చిన్నప్పుడు. ఇంకా దీనిలో ఏం వేయక్కర్లా, ఉప్పు కారం అన్నీ ఇందులోనే ఉంటాయి కదా. రోలు ఎప్పుడు కూడా వదిలేయకూడదు. అలాగా రోలు ఎప్పుడు కూడా పచ్చడి అవ్వంగానే తీసుకోగానే నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకుని దీనిలో నుంచి నీళ్లు తీసి గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి చక్కగా చారు పొడి అన్నీ వేసుకుని అన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోలు శుభ్రం అయిపోతుంది, అన్ని రకాలుగా పని కూడా తొందరగా అయిపోతుంది. మీరు కూడా ఇలాగే చేసుకుంటారు కదా. మా ప్రేక్షకులందరూ కూడా నమస్కారం.